సో నిషేధిత జాబితాలోకి 1,00,00,000 భూమి పోబోతుందట తెలంగాణ రాష్ట్రంలో. సో మనం ఈ నిషేధిత భూములకు సంబంధించిన అంశాలు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1,00,00,000 నిషేధిత జాబితాలో పంపిస్తాడ. ఇక నిషేధిత జాబితా అంటే మీ అందరికీ తెలుసు, ఇక ఆ భూముల్ని అమ్మరాదు, కొనరాదు, ఏం చేయరాదు కాదు. వాటితోటి పెద్ద తలకే నొప్పి. వాళ్ళకి నిషేధిత జాబితాలకి వెళ్ళి బయట తీసుకురావాలంటే ఇక తల కింద తపస్సు చేయాలి. ఇప్పుడు మంచిగా ఉన్న భూములు రిజిస్ట్రేషన్ కావాలంటేనే కింద మీద పడాల్సిన పరిస్థితి. అట్లాంటిది నిషేధిత జాబితా భూములకు సంబంధించి అయితే ఇక తలపానం తోక్కొస్తుంది. మరి ఇవి ఎందుకు 1,00,00,000 దాకా పోతుంది అంచనా అనేది ఒకసారి చూద్దాం మనం. అయితే జిల్లాల వారీగా ప్రభుత్వానికి అందిన నివేదికలు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిషేధిత భూముల జాబితాను, దాని వివరాలు సేకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని మనకి ఒక 4-5 నెలల కింద చెప్పుకున్నాం. అప్పటి నుంచి ఆ వివరాలు సేకరించారు. దాదాపుగా అన్ని వివరాలు కూడా ఏరినాయి ప్రభుత్వానికి. 2 నెలల క్రితమే అందిన పోర్టల్లో పెట్టని సర్కారు చూసిరా. 2 నెలల కిందనే తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత భూములు ఎన్ని ఉన్నాయనేది ఒక వివరాలు అందినాయి. కాకపోతే ఈ భూభారతి పోర్టల్లో ఇంకా పెట్టలే. ఇప్పుడు రాజధాని చుట్టుపక్కల జిల్లాలోని అత్యంత ఖరీదైన భూములు ఎక్కువగా నిషేధిత జాబితాలో చేర్పు. సో రాజధాని చుట్టుపక్కల అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ చుట్టుపక్కల భూములని వెల్లడించేందుకు తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అన్న ఆందోళన. సో ఇక్కడ అంటే ఈ వక్ఫ్ భూములు కానీ, దేవాదాయ శాఖ భూములు కానీ, అటవీ శాఖ భూములు కానీ, కొన్ని వివాదాస్పదమైన భూములను నిషేధిత జాబితాలో పెడితే ఇట్లాంటి ఇబ్బంది ఏముండదు, ఏం వ్యతిరేకత ఏం రాదు. అంటిల్ అన్లెస్ అంటే ఏదైనా ప్రజలకు సంబంధించిన భూములు ఏమైనా పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలకు పోతేనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంటిల్ లేకపోతే ప్రాబ్లం ఉండదు. రాష్ట్రంలో నిషేధ జాబితాలోకి చేరే భూములు భారీగా పెరుగున్నాయి. సుమారు 1,00,00,000 ఎకరాలను నిషేధ జాబితా అంటే 22A ఆ జాబితాలోకి చేర్చేందుకైతే రెవెన్యూ శాఖ సన్నద్ధమైనట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఇది ఏం జరుగుతుందో చూడాలి. నిషేధిత జాబితాలకు సంబంధించి జిల్లాల వారీగా నివేదికలను ప్రభుత్వం 2 నెలల క్రితమే తెప్పించుకుంది. అంటే జిల్లాల వారీగా అంట మొత్తం రాష్ట్ర సిద్దిపేట జిల్లా, కరీంనగర్, జనగామ ఇట్లా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వివరాలు తెప్పించుకోరు. ఆ జాబితాల ప్రకారం నిషేధిత భూములను 1,00,00,000 ఎకరాలు దాటే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఆ నివేదికల ఆధారంగా రిజిస్ట్రేషన్ పోర్టల్లో డిసెంబర్ 3 నుంచి అధికారికంగా నిషేధిత జాబితాల వివరాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అయితే అత్యంత ఖరీదైన భూములను అంత పెద్ద మొత్తంలో నిషేధిత జాబితాలు చేర్చితే ఒకవేళ, ఎందుకంటే బాగా కాస్ట్లీ ఏరియాలే ఉన్నాయి, లిటిగేషన్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే భూమికి బాగా డిమాండ్ ఉందో, కాస్ట్లీ ఏరియా ఉందో అక్కడనే లిటిగేషన్ ఎక్కువ ఉంటాయి, సమస్యలు ఎక్కువ ఉంటాయి. నిషేధిత జాబితాలకు పోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రజల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందని అసంతృప్తి, ఆందోళన తలెత్తే అవకాశం ఉంటుందేమోనని తర్జన భర్జన పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అత్యంత విలువైన భూములను ఎక్కువగా నిషేధిత జాబితాలో పెట్టారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికీ కొంత వాస్తవానికి మందకోడిగా సాగుతున్న సంగతి మనందరూ తెలిసిందే కదా. ఒకవేళ ఈ నిషేధిత భూముల వివరాలు ఎక్కువ పోతే ఏమైనా ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తారు. కానీ ఒక రకంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది కదా, నిషేధిత భూమికి ఇది ఈ భూమిని మనం కొనొద్దు, ముట్టుకోవద్దు, అమ్మవద్దు, ఎందుకంటే అవి ఆ రియల్ ఎస్టేట్ లో ఆ జోలికి పోద్దని క్లారిటీ అని ఉంటుంది కదా కనీసం రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకి. ఇక్కడ అయ్యో ఇప్పటికే మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో ఏంది రియల్ ఎస్టేట్, ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఆ రంగం మరింతగా ఎక్కువగా ప్రభావితం అవుతుందనే అభిప్రాయాలు కూడా నిలబడుతున్నాయట. సో ఓఆర్ఆర్ లోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీ లావాదేవీల పైన కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కలనే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ఏరియాలని ఓఆర్ఆర్ లోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలోనే చాలా భూముల లావాదేవీలు జరుగుతాయి. అవి నిషేధ జాబితాలకు పోతే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉందంటారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి, భూ యజమానుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే 2 నెలల క్రితం నివేదిక అందినా కూడా ఇప్పటిదాకా నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. వాస్తవానికి నిషేధిత భూములు ఒక 60 నుంచి 70 లక్షలు మాత్రమే ఉండే అవకాశం ఉంది జనరలైజ్ గా లెక్క చూస్తే. కానీ వీళ్ళు 1,00,00,000 ఎకరాలు అంటారు. మరి ఇంకో 20-30 లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి నిషేధిత భూములకు చేరుతున్నాయి జాబితాలోకి. అధికారుల దోపిడీకి అస్త్రం అని అంటారు. ఈ రకంగా ఇట్లా కూడా జరగవచ్చు అనే ఒక ప్రిడిక్షన్ కూడా రాశారు దీంట్లో. ఏంది, రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 13.82 లక్షల ఎకరాలు. సో ఇక్కడ క్లియర్ గా అన్ని రాశారు చూడరు. అంటే మొత్తం నిషేధిత భూముల జాబితా మొత్తం రాశారు ఇక్కడ ఒక రకంగా. అంటే మనకు నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ప్రభుత్వ భూములు ఎంత నీకు, ప్రభుత్వ భూములేమో 13.82 లక్షలు, ప్రభుత్వ ఖాళీ భూములు అంటే ఖాళీగా ఉన్న భూములేమో 7.21 లక్షల ఎకరాలు, అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు.
అటవీ భూమి హైయెస్ట్ ఉంటుంది 41 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉంది. దాంట్లో దేవాదాయ శాఖ కింద 74,128 ఎకరాలేమో దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములేమో 45,564 ఎకరాలు. అన్ని కలిపి అంతే కదా, వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ, అటవీ భూములు, ప్రభుత్వ భూములు, ఖాళీ భూములు మొత్తం కలిపి ఇగో అంతే. మనం చెప్పినట్టు ఒక 64 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధ జాబితాలో కనిపించేది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 64 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధ భూముల జాబితాలో ఉండాలి. కానీ ఇప్పుడు రైతుల సాగులో ఉన్న భూములను కూడా ఏదో ఒక కారణం చూపించి నిషేధిత జాబితాలో పెడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయట. 2017 వరకు రాష్ట్రంలో 10% మించని 22A కేసులు, అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి అంతకంటే ముందు నుంచి కావచ్చు, మొత్తానికి 2017 వరకు రాష్ట్రంలో 10% మించలే, అంటే 22A కేసులు అంటే నిషేధిత భూముల కేసులు 10% మించలే ఇన్నేళ్లలో. ఇప్పుడు ఒకటిసారి 30-40% వరకు పెరిగితే అంటే మరి ఎట్లా, అంత ఒకటిసారి పెరిగితే ఎట్లా అని చెప్పేసి అయితే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రభుత్వం రైతులను భయపెట్టడానికి, డబ్బులు వసూలు చేయడానికి మాత్రమే ఈ జాబితాను రెవెన్యూ అధికారులు ఒక అస్త్రంగా వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో పెడుతున్న భూములపై నిరభ్యంతర పత్రాల పేరుతో, అంటే నిషేధ జాబితాలో పోయింది భూమి, దానికి నిరభ్యంతర పత్రం అని తీసుకురావాలి, NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు. ఏ కారణం లేకుండా నిషేధిత జాబితాలో పెడుతున్న భూములపై నిరభ్యంతర పత్రాల పేరుతో కోట్ల దందా నడుస్తుందన్న ఆరోపణలున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి జిల్లాల వారీగా ప్రభుత్వ భూములు కానివి ఎన్ని లక్షల ఎకరాలు 22A జాబితాలకు ఎక్కాయో, ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మరిగా ఏం జరుగుతుంది, ఇదంతా నిషేధిత జాబితానే ఒక రకంగా. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వాస్తవానికి ఉండాల్సినటువంటి నిషేధిత జాబితాలో భూములు 64 లక్షల ఎకరాలు అయితే ఇప్పుడు దాదాపు 1 కోటి ఎకరాలను, అంటే మొత్తం అవి కలుపుకొని 1 కోటి ఎకరాల వరకు నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. మరి ఏం జరుగుతుంది, ప్రజల నుంచి అంటే కొంతమంది ఈ అంటే విలువైన భూములు కాబట్టి రైతులకు సంబంధించో ఇంకొంత యజమానులకు సంబంధించో వాళ్ళ దాని నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా, లేదంటే నిజంగా నాకు నిషేధిత జాబితాలు చేర్చాల్సిన అవసరం ఉందా, కొంత మిగతా భూముల సమస్యలు పరిష్కరించడానికి అప్పటి వరకు అయితే నిషేధ జాబితాలు ఉంచాల్సిన అవసరం ఏమైనా ఉందా, అధికారులు దీని మీద ఏం నిర్ణయం తీసుకోబోతారు అయితే మనం ఎదురు చూడాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు నిషేధ జాబితాలోకి వెళ్తుంది.